వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు తీరినాయి అంటారా? బ్రహ్మాండంగా తీరుతున్నాయండి. ఇంకా చాలా మటుకు తీరినాయి. వేళ రెవెన్యూ సదస్సు ఉద్దేశమే రైతుల్ని ఇచ్చేస్తాం. అతను ఎంతసేపు కూడా అతని ఫోటోల కోసం అతని కోసం చేసింది తప్పించి అతను మామూలుగా ఈ డ్రోన్ సర్వే అని పెట్టి అందరినీ నిప్పుల గుండంలో దోచాడు. అందరూ దెబ్బలాడుకుంటారు. రైతు కాడిగట్ట రైతులు ఎవరు కూడా ఆ సర్వే ఎవడో కావాలని అడగలేదు. అతను ఏంటంటే కేవలం ఆయన బొమ్మలు వేసుకుంటానికి, సర్వే రాళ్ళ మీద బొమ్మలు వేసుకుంటానికి, పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకుంటానికే చేసాడు అది. అంతే తప్పించి 700 కోట్లు ఎట్టి సర్వే రాళ్ళ మీద బొమ్మల పనే ఉంది. వేళ మొత్తం కూడా అన్ని అందరూ పాస్బుక్ల మీద అతను సొమ్ము ఏదన్నా ఇచ్చి అతను ఫోటో వేసుకున్న అందమే. ఈ తాతల నుంచి సంపాదించుకున్న ఆస్తుల మీద అతను ఫోటో పెట్టి అసలు చాలామంది పాస్బుక్లు కూడా తీసుకోలేదు. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాస్బుక్లని రద్దు చేసేసి కొత్త పాస్బుక్లు ఇస్తున్నారు. ఆ సర్వే రాళ్ళని తీసేసి మళ్ళీ బ్రహ్మాండంగా సర్వే చేస్తారు. అంటే సొంత భూపట్టాలపై మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో వేయడం అనేది కరెక్ట్ కాదంటారు? అసలు కరెక్ట్ కాదు. కరెక్ట్ అతను ఇచ్చాడా? వాళ్ళ అబ్బ సొమ్ము ఇచ్చాడా మాకు? మేము మా తాతలు ముత్తాతలు మేము సంపాదించుకున్న దాని మీద అతను ఫోటో పెట్టి అతను ఏమన్నా ఇచ్చి అతను ఏమన్నా దానం చేసి మీకు ఎకరం ఇస్తున్నాను 2 ఎకరాలు ఇచ్చి వేసుకున్నా అది సంతోషిస్తారు. అసలు అది చేయరు. అసలు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు స్వాతంత్రం వచ్చాక ఇన్ని సంవత్సరాల నుంచి ఫేస్బుక్ మీద ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా వేసుకున్నారు ఫేస్బుక్ మీద? ఎవరూ వేసుకోలేదు. ఈయన ఒక్కడే వచ్చాడు. ఈయనే స్పెషల్ అంతాను. వీటిలో స్కూళ్ళ మీద ఆయన రంగులు వేసుకుంటాం, ఏట్ల మీద ప్రభుత్వ ఆఫీసుల మీద ఆయన రంగులు వేసుకుంటాం. ఎప్పుడైనా ఉందా ఇది? ఈ దారుణం ఎప్పుడైనా ఉందా? దరిద్రం చేసి వదిలేసాడు రాష్ట్రాన్ని అంతా కూడా.